The next problem, if the linear equations ax plus by plus c is equal to 0 and lx plus my plus n is equal to 0 represents the same straight line. ఈ రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. దాంతోపాటు ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు, r is equal to l by a is equal to n by c. Write the value of r in terms of m and b. సో ముందుగా గివెన్ స్ట్రైట్ లైన్స్ ఇలా ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నప్పుడు మనం సో ఎక్స్ కోఎఫిషియెంట్స్ రేషియో, వై కోఎఫిషియెంట్స్ రేషియో, అట్లానే కాన్స్టాంట్స్ రేషియో సేమ్ తీసుకోవచ్చు. రిప్రజెంట్ సేమ్ లైన్. సో రిప్రజెంట్, సో ఈ రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. దేర్ఫోర్ వీ హ్యావ్ ద కండిషన్ లైక్ దిస్: a by l is equal to b by m is equal to c by n. x కోఎఫిషియెంట్స్ రేషియో, y కోఎఫిషియెంట్స్ రేషియో, కాన్స్టాంట్స్ రేషియో అది ఈక్వల్గా ఉంటుంది. రెండు స్ట్రైట్ లైన్స్ ఒకే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేసినట్లయితే దీన్ని మనం ఫార్ములాగా తీసుకోవచ్చు. సో దీన్ని మనం రెసిప్రోకల్ చేసుకుందాం. l by a is equal to m by b is equal to n by c. ఓకే, రెసిప్రోకల్ l by a is equal to m by b is equal to n by c. సో గివెన్ కండిషన్ ఎలా ఉంది? r is equal to l by a is equal to n by c. సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. ఫ్రమ్ 1 and 2. సో l by a, n by c ఈ రెండు కూడా rతో ఈక్వల్గా ఉన్నాయి. సో అక్కడ కూడా l by a, n by c, ఇక్కడ l by a, n by c. సో ఇక్కడ l by a, n by c అనేది rతో ఈక్వల్గా ఉంది, ఇక్కడ l by a, n by c అనేది m by bతో ఈక్వల్గా ఉంది. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే r is equal to m by b. ఓకే, ఫైనల్లీ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r in terms of m and b. ఓకే, థ్యాంక్ యూ.